హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 440 పాయింట్స్ డౌన్ అయ్యి 66,267 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 118 పాయింట్స్ ఫాల్ అయ్యి 19,659 దగ్గర క్లోజ్ అయింది. వెరస్ బ్యాంక్ నిఫ్టీ 383 పాయింట్స్ డౌన్ అయ్యి 45,679 దగ్గర క్లోజ్ అయింది. ఫ్రెండ్స్, వీడియో మొదలు పెట్టే ముందు రీసెంట్ టైమ్స్ లో వీడియోస్ చూస్తున్న వాళ్ళు అండ్ ఇవాళ మార్కెట్ ని అబ్జర్వ్ చేసిన వాళ్ళు, మార్కెట్ ఇవాళ ఏ లెవెల్స్ దగ్గర నుంచి, పర్టికులర్ గా నిఫ్టీ ఏ లెవెల్స్ దగ్గర నుంచి రివర్సల్ అయింది, ఆ లెవెల్ కుంటున్న ఇంపార్టెన్స్ ని ఒకసారి కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేస్తారా? బికాస్ మార్కెట్ ఇవాళ ఆల్మోస్ట్ 19,870 లెవెల్స్ నుంచి కంటిన్యూస్ గా ఫాలో అవుతూ ఏ లెవెల్స్ దగ్గర సపోర్ట్ తీసుకోకుండా ఎందుకు ఈ లెవెల్ దగ్గరే ఇంపార్టెంట్ రివర్సల్ ఆల్మోస్ట్ ఒక 100 పాయింట్స్ అబోవ్ దగ్గరగా రివర్సల్ కనిపించింది అన్నది రీసెంట్ న్యూస్ వీడియోస్ లో మనం ఒక లెవెల్ గురించి, ఒక రేంజ్, ఒక 20 పాయింట్ రేంజ్ గురించి మాట్లాడుకుంటున్నా. ఆ లెవెల్ ఏంటనేది ఫాలో అవుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఒకసారి కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. మన మార్కెట్ గురించి మాట్లాడుకుంటే ఇవాళ స్ట్రాంగ్ పర్ఫార్మర్ ఫార్మా, బికాస్ సిప్లా నెంబర్స్ బాగున్నాయి అండ్ డాక్టర్ రెడ్డీస్ నెంబర్స్ బాగున్నాయి. ఇక్కడ నెంబర్స్ బాగుండడం అంటే రెవెన్యూస్ పెంచుకోవడం, మార్జిన్స్ పెరగడం ఇది కాదు. యుఎస్ సేల్స్ మార్కెట్ ఎస్టిమేట్స్ ప్రీవియస్ టైమ్స్ నుంచి వీక్ గా ఉండడం, పర్టికులర్ గా ఫార్మా స్పేస్ రిలేటెడ్ గా యుఎస్ సేల్స్ మెయిన్ నెగిటివ్, అది ఈసారి ఇంప్రూవ్ అవుతుండడం. ఎంటైర్ ఫార్మా కూడా యుఎస్ పరంగా, సేల్స్ పరంగా, మార్జిన్స్ పరంగా ఇంప్రూవ్మెంట్ తీసుకొస్తుందని మార్కెట్ బిలీవ్ చేస్తూ ఫార్మా ఇండెక్స్ 3% అబోవ్ దగ్గరగా మూవ్ అయింది. ఇన్ఫాక్ట్ మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ స్పేస్ కూడా చాలా టైం వరకు పాజిటివ్ లోనే ఉంది, కానీ ఎండ్ ఆఫ్ ద సెషన్ లో కొంత మైల్డ్ నెగిటివ్ కి అయితే వెళ్ళింది. అండ్ మార్కెట్ గురించి మాట్లాడుకోవాలి, ఒక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్. లాస్ట్ థర్స్డే మీకు గుర్తుంటే మార్కెట్ ఆల్మోస్ట్ 19,991 వరకు వెళ్ళింది. ఆ హైకి వెళ్ళిన తర్వాత మీరు గమనిస్తే తర్వాత డే ఫ్రైడే, మండే అండ్ ఈవెన్ ట్యూస్డే డౌన్ సైడ్ కన్సాలిడేట్ అయింది. ఫాల్ అయిపోలేదు, సడన్ గా ఫాల్ అయిపోలేదు. అండ్ అలా కన్సాలిడేట్ అవుతూ 19,600 to 620 ఆ 20 పాయింట్స్ జోన్ దగ్గర సపోర్ట్ తీసుకున్న తర్వాత ఆల్మోస్ట్ 270 పాయింట్స్ నిఫ్టీ అప్ సైడ్ కి మూవ్ అయ్యి ఆ థర్స్డే తర్వాత ఫ్రైడే రోజు మనకు ఓపెనింగ్ లో ఏ రెసిస్టెన్స్ అయితే ఫేస్ చేసిందో ఆ నియర్ లెవెల్స్ దగ్గర ఇవాళ మనకి మార్కెట్ రెసిస్టెన్స్ ని ఫేస్ చేస్తూ గమనించండి. కరెక్ట్ గా కర్సర్ పెట్టారు అక్కడ. ఈ డాటెడ్ లైన్ ఇక్కడ ఉంటున్న లెవెల్స్ కి ఈక్వల్ గానే ఉంటుందా? ఎగ్జాక్ట్లీ ఆ లెవెల్స్ నుంచి ఇవాళ మళ్ళీ మార్కెట్ లో ఫాల్ కనిపిస్తూ ప్రీవియస్ లోని బ్రేక్ చేస్తూ అగైన్ ఆ 19,600 to 620 లెవెల్స్ దగ్గర నుంచి సపోర్ట్ తీసుకుని స్టేబుల్ అయ్యింది. ఈ సేమ్ మీకు బ్యాంక్ నిఫ్టీలో కూడా వ్యాలిడ్ అవుతుంది. ఇవాళ మార్కెట్ ఓపెనింగ్ నుంచి అప్ సైడ్ కి వెళ్తూ ప్రీవియస్ గా ఏ లో దగ్గర అయితే మార్కెట్ రెస్పెక్ట్ అయ్యి ర్యాలీ అయిందో అదే లో దగ్గర నుంచి ఇవాళ నియర్లీ ఆ లో దగ్గర నుంచి సపోర్ట్ తీసుకుంటుండడం ఎగ్జాక్ట్లీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మధ్యలో మార్కెట్ మూవ్మెంట్ ని మనకి ఇండికేట్ చేస్తుంది. ఈ మొత్తం డేటా నుంచి మనం అర్థం చేసుకోవాల్సింది, మార్కెట్ రీసెంట్ గా ఆల్ టైమ్ హైస్ ని టచ్ చేశాక వస్తున్న కరెక్షన్ ఒక ఇంపార్టెంట్ లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకొని ర్యాలీ అవుతుండడం, ప్రీవియస్ గా ఉంటున్న ఆల్ టైమ్ హైస్ లెవెల్స్ దగ్గరికి వెళ్లేదానికి ముందే అగైన్ వస్తున్న సెల్ ఆఫ్ రీసెంట్ లోస్ ని బ్రేక్ చేస్తూ ఉండడం. ఇప్పుడు అగైన్ ఇంకొకసారి రీసెంట్ లో కానీ బ్రేక్ అయితే 19,600 లెవెల్ బ్రేక్ అయి డౌన్ సైడ్ క్లోజ్ అవుతుంటే ఇంట్రాడేలో దెన్ నేను పర్సనల్ గా ఎక్స్పెక్ట్ చేస్తున్న నెక్స్ట్ ఇంపార్టెంట్ లెవెల్ 19,300 అరౌండ్ 300 to 400 100 పాయింట్ జోన్. ఆ లెవెల్ బిలో బ్రేక్ అవడం అండ్ ఈవెన్ ఇంట్రాడే సెషన్స్ లో క్లోజ్ అవడం నేను ఫర్దర్ గా మార్కెట్ రిలేటెడ్ గా వ్యూ ని మార్చుకుంటాను. అప్పటి వరకు నేను మార్కెట్ పరంగా బులిష్ వ్యూ ని క్యారీ చేస్తున్నాను. బికాస్ మార్కెట్ పడ్డ ప్రతిసారి, పర్టికులర్ గా 600 దగ్గరకు వచ్చిన ప్రతిసారి మార్కెట్ లో ఒక స్ట్రాంగ్ మొమెంటం అప్ సైడ్ అయితే కనిపిస్తుంది. ఇవాళ కూడా ఆల్మోస్ట్ 100 పాయింట్ బయింగ్ ఫ్రమ్ నిఫ్టీ ఆన్ దోస్ లెవెల్స్. ఆ లెవెల్స్ నుంచి నిఫ్టీ రిలేటెడ్ గా అంతా బయింగ్ కనిపించింది. కాబట్టి ఇమీడియట్ గా ఈ జోన్ నే నేను ఇంపార్టెంట్ సపోర్ట్ జోన్ గా 19,600 to 620 లెవెల్ ని గమనిస్తున్నాను. ఇక యూఎస్ ఫెడ్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. నిన్న నైట్ 11 కి కొన్ని ఇమేజెస్ పెట్టాం, బట్ దాని తర్వాత అవి తీసేస్తూ ఓవరాల్ గా ఉన్న ఫెడ్ ఇమేజెస్ అన్ని 1:10 AM ఇవాళ మార్నింగ్ 1:10 అరౌండ్ మీకు మన టెలిగ్రామ్ లో అప్డేట్ చేయడం జరిగింది. ఆ పాయింట్ ఆఫ్ టైమ్ లో మీరు గ్లోబల్ మార్కెట్స్ ని పరిశీలిస్తే అవన్నీ పాజిటివ్ గా ఉంటున్నాయి. బికాస్ చెప్పండి, కాన్స్టెంట్ గా మనం అనుకుంది ఏంటి, మల్టిపుల్ టైమ్స్ చెప్పుకున్నాం, యుఎస్ ఫెడ్ వాళ్ళు 25 బేసిస్ పాయింట్స్ పెంచుతారని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో ఎక్స్పెక్ట్ చేసిందే జరిగింది. అండ్ రెసిషన్ రిలేటెడ్ గాను వాళ్ళు పాజిటివ్ స్టేట్మెంట్స్ చేశారు. అండ్ అప్కమింగ్ టైమ్స్ లో వడ్డీ రేట్ల గురించి మాట్లాడుతూ మాకు డేటా వర్స్ట్ గా కనిపిస్తే ఖచ్చితంగా మేము వడ్డీ రేట్లు పెంచుతాం, కానీ డేటా బాగుంటే మేము వడ్డీ రేట్లు కూడా పెంచకపోవచ్చు అని, మేము ఎటైనా ఉంటాం, అటైనా ఉంటాం, పెంచే పక్కన ఉంటాం, తగ్గించే పక్కన ఉంటాం అని అట్లీస్ట్ నెగిటివ్ పక్క లేవనేలా, ఓన్లీ నెగిటివ్ పక్కే లేవనేలా అప్డేట్స్ అయితే చేశారు. వీళ్ళు ఏదైతే టార్గెట్ అనుకుంటున్నారు ఇన్ఫ్లేషన్ 2% రావాలని, అది 2025 నాటికి వస్తుందని అండ్ వచ్చే లోపే 2% వచ్చే లోపే వీళ్ళు వడ్డీ రేట్లు పెంచడం ఆపుతారనేలా అప్డేట్స్ అయితే చేశారు. ఓవరాల్ వీళ్ళ టోన్ డవిష్ గానే ఉంది, మీన్స్ మార్కెట్స్ పరంగా పాజిటివ్ గానే ఉంది. ఈ సిమిలర్ అప్డేట్స్ తోనే ఇవాళ మార్కెట్ కూడా మనకి ర్యాలీ అయింది. బట్ మేబీ డ్యూ టు ప్రాఫిట్ బుకింగ్ అండ్ ఈవెన్ రష్యా యుక్రెయిన్ రిలేటెడ్ గా కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ మనకు కనిపిస్తున్నా. ఇది నేను ప్రీవియస్ డేస్ నుంచి చెప్తున్నాను, ఇది ఎప్పటి నుంచో మార్కెట్ లో కంటిన్యూ అవుతుంది. కాబట్టి ఇదే మార్కెట్ ఫాల్ కి రీజన్ లో అయితే కనిపించట్లేదు. నేనైతే ప్యూర్లీ ఒక ప్రాఫిట్ బుకింగ్ లో చూస్తున్నాను. స్టార్టింగ్ లో మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రైస్ యాక్షన్ ని బట్టి ఓపెనింగ్ పాజిటివ్ లో ఉంది అండ్ ఓపెనింగ్ నుంచి కూడా అప్ సైడ్ వెళ్తుండడం, ఆ హైయర్ లెవెల్స్ ప్రీవియస్ గా ఏ లెవెల్స్ దగ్గర నుంచి అయితే మార్కెట్ ఫాల్ ఉందో ఆ లెవెల్స్ నుంచి మార్కెట్ ఫాల్ అవుతుండడం అండ్ సపోర్ట్స్ దగ్గర బేస్ తీసుకుంటుండడం, మార్కెట్ ఒక ప్యూర్లీ ప్రాఫిట్ బుకింగ్ మోడ్ లో ఇవాళ మనకు కనిపించింది. అండ్ ఇవాళతో మనకి జూలై సిరీస్ అయితే
ఎండ్ అయింది. ఇది ఎక్స్ట్రాడినరీ థింగ్ బికాస్ ఏప్రిల్ లో నిఫ్టీ 834 పాయింట్స్ పెరిగింది, మేలో 406 పాయింట్స్ పెరిగితే జూన్ లో 651 పాయింట్స్ అండ్ జూలైలో ఏకంగా 806 పాయింట్స్ దగ్గరగా నిఫ్టీ మనకి మూవ్ అయింది. 4 నెలలు వరుసగా నిఫ్టీ పాజిటివ్ లో క్లోజ్ అవుతుండడం అది ఇంతలా మే 2017 తర్వాత ఎప్పుడు జరగలేదు. అండ్ ఇంకా యుఎస్ ఫెడ్ వాళ్ళ అప్డేట్ అయితే అయిపోయింది కదా. నెక్స్ట్ యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ దగ్గర నుంచి అప్డేట్ రావాల్సింది అండ్ బ్యాంక్ ఆఫ్ జపాన్ వాళ్ళ దగ్గర నుంచి అప్డేట్ రావాల్సింది. అది మార్కెట్ అంత సీరియస్ గా తీసుకునేలా వాళ్ళు ఎప్పుడు అప్డేట్స్ చెయ్యరు. ఎస్బీఐ నెంబర్స్ మనకి బ్యాంకింగ్ స్పేస్ లో ఎస్బీఐ నెంబర్స్ ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. ఆ నెంబర్స్ ని బట్టి బ్యాంకింగ్ అండ్ ఓవరాల్ సెంటిమెంట్ బ్యాంకింగ్ స్పేస్ రిలేటెడ్ గా క్రియేట్ అవుతుందేమో చూడాలి. అండ్ ఇవాల్టి సెషన్ లో అయితే ఐటీ అండ్ బ్యాంక్ రెండింటి రిలేటెడ్ గా వచ్చిన నెంబర్స్ వీక్ గానే ఉన్నాయి. ఐటీలో టెక్ మహీంద్రా నెంబర్స్ అండ్ బ్యాంకింగ్ స్పేస్ లో యాక్సిస్ బ్యాంక్ ఈ రెండు కొంత డిసప్పాయింట్మెంట్ చేస్తూ ఉండడం. ఇవాళ ఐటీ అండ్ బ్యాంక్ రిలేటెడ్ గా బజ్ అయితే క్రియేట్ అవ్వలేదు, బట్ బ్యాంకింగ్ రిలేటెడ్ గా బజ్ క్రియేట్ చేయడానికి మిగిలిన వన్ ఆఫ్ ద బిగ్ బ్యాంక్ ఎస్బీఐ. లెట్స్ సీ ఎస్బీఐ నెంబర్స్ ఎలా ఉంటాయని. అండ్ చాలా డేస్ నుంచి చెప్తున్నది అండ్ అగైన్ చెప్తున్నాను, ఇమీడియట్ గా నేను చూసిన లెవెల్ 19,600 to 620 ఇదే నేను గమనిస్తున్న ఫస్ట్ ఇంపార్టెంట్ సపోర్ట్. ఆ లెవెల్ కానీ బ్రేక్ అయితే మాత్రం నెక్స్ట్ 500 దగ్గర 400 దగ్గర నేను చూడట్లేదు. 300 to 350 జోన్ ఆల్మోస్ట్ చెప్పాలంటే ఒక 100 పాయింట్ జోన్ తీసుకున్న తప్పలేదు, బట్ 100 పాయింట్ మరీ ఎక్కువ అనుకున్నా. 19,300 to 19,350 50 పాయింట్ జోన్ లో నేను సపోర్ట్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బట్ వన్స్ ఆ జోన్ కూడా బ్రేక్ అయి బిలో క్లోజ్ అవుతుంటే మాత్రం మార్కెట్ రిలేటెడ్ గా ఇప్పటి వరకు ఆల్మోస్ట్ ఒక 4 మంత్స్ నుంచి మనం బేరిష్ గా లేం మార్కెట్ పరంగా. ఇఫ్ ఆ జోన్ కానీ బ్రేక్ అయి డౌన్ సైడ్ క్లోజ్ అయితే నేను బేరిష్ సైడ్ మార్కెట్ రిలేటెడ్ గా వ్యూ ని మార్చుకుంటాను. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ డేటా అనాలిసిస్ చేస్తూ వీడియోని మీ ముందుకు తీసుకురావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ M&M మహీంద్రా అండ్ ఆర్బిఎల్ బ్యాంక్ రిలేటెడ్ గా ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్ గురించి మాట్లాడుకోవాలి. నిన్న మార్కెట్స్ క్లోజ్ అయిన తర్వాత మహీంద్రా అండ్ ఆర్బిఎల్ బ్యాంక్ వాళ్ళు మార్కెట్ లో ఉంటున్న స్పెక్యులేషన్స్ కి ఆన్సర్ చేస్తూ ఎస్ మహీంద్రా వాళ్ళు ఆర్బిఎల్ బ్యాంక్ లో 3.53% వాటా, నియర్లీ 3.5% దగ్గరగా వాటాని 417 crore పెట్టి కొనబోతున్నట్లు విత్ ద షేర్ ప్రైస్ 197 రూపీస్ పర్ షేర్ అని అప్డేట్స్ చేశారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే 417 crore ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామని మహీంద్రా వాళ్ళు అప్డేట్ చేయగానే నియర్లీ 11,000 crore దగ్గరగా మార్కెట్ క్యాపిటల్ ని మహీంద్రా కోల్పోయింది. సో స్టాక్ మార్కెట్ లో ఉంటున్న వాళ్ళగా ఎందుకు మహీంద్రా వాళ్ళు ఆర్బిఎల్ బ్యాంక్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారంటే స్టాక్ ఎందుకు 11,000 crore మార్కెట్ క్యాపిటల్ కోల్పోయింది అనేది మనం తెలుసుకోవాలి కదా. దీన్ని ఫస్ట్ అర్థం చేసుకుందాం. దాని తర్వాత ఆర్బిఎల్ బ్యాంక్ లో చేస్తున్న ఇన్వెస్ట్మెంట్ గురించి రెగ్యులేటరీ సైడ్ ఆర్ బ్యాంకింగ్ స్పేస్ నుంచి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ మహీంద్రా మనం ఈ కంపెనీని కొన్ని సంవత్సరాల బ్యాక్ నుంచి ట్రాక్ చేస్తూ వస్తుంటే ఈ కంపెనీలో వస్తున్న ఇంపార్టెంట్ చేంజెస్ ఏంటనేది మనకు అర్థమవుతుంది. ఇక్కడ నుంచి కొన్ని సంవత్సరాల క్రితం వీళ్ళు చాలా కంపెనీస్ లో ఇన్వెస్ట్మెంట్స్ చేశారు. లైక్ జిప్స్ ఏరియో, మేరా కిసాన్, కిసార్లర్, జెన్జీ అండ్ మహేంద్ర సానియో, మహేంద్ర కన్సల్టింగ్ ఇంజనీర్స్ అండ్ మెడ్వెల్ వెంచర్స్, ఇలా మల్టిపుల్ కంపెనీస్ లో ఇన్వెస్ట్మెంట్స్ చేసి అందులో నుంచి ప్రాపర్ రిటర్న్స్ రాక ఈ క్యాపిటల్ అలొకేషన్ పాలసీ రిలేటెడ్ గా వాళ్ళు చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నారు. దానికే వాళ్ళు లాస్ట్ 2 years లో ఒక కొత్త పాలసీని తీసుకొచ్చారు, ఏబిసి అనే పాలసీ. ఏబిసి అంటే ఏ బిజినెస్ లో అయితే 18% రిటర్న్ ఆన్ ఈక్విటీని జనరేట్ చేస్తున్నాయో అవి ఏ లోను, ఏ బిజినెస్ లో అయితే 18% రిటర్న్ ఆన్ ఈక్విటీ జనరేట్ చేసే దానికి దగ్గరగా ఉన్నాయో అవి బి లోను, అండ్ ఏవేవైతే రిటర్న్ ఆన్ ఈక్విటీ 18% జనరేట్ చేయలేవో అవి సి లోను పెడుతూ వాటి నుంచి ఎగ్జిట్ అవ్వాలని ఎలా, అండ్ ఇక్కడ నుంచి వీళ్ళ రెస్ట్ ఆఫ్ ద బిజినెస్ లో ఏవేవైతే రిటర్న్ ఆన్ ఈక్విటీ 18% జనరేట్ చేస్తాయో వాటిలోనే వీళ్ళు కంటిన్యూ అవుతారనేలా ఇందాక మాట్లాడుకున్న కంపెనీస్ అన్నిట్లో కూడా వాళ్ళు డిస్ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ కోర్ బిజినెస్ పైన ఫోకస్ చేస్తానని చెప్పిన మహీంద్రా వాళ్ళు ఇప్పుడు సడన్ గా నాన్ కోర్ బిజినెస్ అయిన ఆర్బిఎల్ బ్యాంక్ రిలేటెడ్ గా 3.5% వాటా 417 crore పెట్టి కొండమే కాదు, అప్కమింగ్ టైమ్స్ లో 9.9% వరకు పెంచుకుంటామని చేస్తున్న ఈ అప్డేట్స్ తో కొన్ని సంవత్సరాల క్రితం ఎలా అయితే మల్టిపుల్ కంపెనీస్ లో ఇన్వెస్ట్మెంట్స్ చేసి ఒక లాజిక్ లేకుండా వాటిల్లో ఇన్వెస్ట్మెంట్ స్ట్రక్ అయి మహీంద్రా ఫైనాన్షియల్స్ ఎలా అయితే ఇంపాక్ట్ అయ్యాయో ఇప్పుడు కూడా అలానే చేస్తున్నారు నాన్ కోర్ ఇన్వెస్ట్మెంట్. బికాస్ ఏ పరంగా ఆలోచించినా అందులో ఒక స్ట్రాటజిక్ మూవ్ కనిపించట్లేదని మార్కెట్ భావిస్తూ స్టాక్ ఇవాళ 6% ఫాల్ అయింది. లెట్స్ సీ 4th August వీళ్ళ ఎర్నింగ్స్ ఉన్నాయి, వీళ్ళ నెంబర్స్ ఉన్నాయి. ఆ టైంలో ఏమైనా మేనేజ్మెంట్ క్లారిటీ ఇస్తారా ఎందుకు ఇన్వెస్ట్మెంట్స్ చేశారని. ఇప్పుడు బ్యాంకింగ్ సైడ్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. 2020లో ఆర్బీఐ వాళ్ళు ఈ బ్యాంకింగ్ స్పేస్ రిలేటెడ్ గా మొహందీ కమిటీ ఒకటిని ఏర్పాటు చేశారు. వాళ్ళు చాలా రికమెండేషన్స్ ఇచ్చారు. అలా 2020లో ఏర్పాటు చేసిన కమిటీ ఇచ్చిన రికమెండేషన్స్ మొత్తాన్ని పరిశీలించిన ఆర్బీఐ వాళ్ళు 2021లో 21 రికమెండేషన్స్ అవుట్ ఆఫ్ 21 రికమెండేషన్స్ ని యాక్సెప్ట్ చేస్తూ రిజెక్ట్ చేసిన రికమెండేషన్ ఏంటో తెలుసా? కార్పొరేట్స్ కి లైసెన్స్ ని ఇవ్వడం. ఇది
ఎందుకు చెప్తున్నానంటే రీసెంట్ టైమ్స్ లో మీరు చూస్తూనే ఉంటారు కదా, అదాని వాళ్ళు ఈ బిజినెస్ ఆ బిజినెస్ చాలా బిజినెస్ లోకి ఎంటర్ అయిపోతున్నారని. మరి బ్యాంకింగ్ బిజినెస్ లోకి ఎందుకు ఎంటర్ అవ్వలేదు? ఈవెన్ రిలయన్స్ వాళ్ళు కూడా ఒక బ్యాంక్ ఎందుకు పెట్టలేదు? బికాస్ ఇండియన్ రెగ్యులేషన్స్ ప్రకారం ఎవరైనా ఒకరు బ్యాంక్ లో ప్రమోటర్ గా ఉంటూ బ్యాంక్ ని కంట్రోల్ చేయాలంటే వాళ్ళకి ఇతర ఇండస్ట్రీస్ లో పెద్ద మొత్తంలో వాటా ఉండకూడదు. ఇంకా బ్యాంకింగ్ రెగ్యులేషన్స్ అండ్ పర్సంటేజ్ ఆఫ్ స్టేక్ హోల్డింగ్ గురించి ఇంకా కొంత డీప్ గా మాట్లాడుకోవాలంటే ఎవరైనా అది ఎలాంటి కంపెనీ అయినా సరే బ్యాంక్ లో అప్ టు 9.9% ఆర్ నియర్లీ 10% వరకు వాటాని హోల్డ్ చేయొచ్చు. ఆఫ్టర్ 5% ఆర్బీఐ పర్మిషన్ తీసుకోవాలి, బట్ అప్ టు 10% ఎటువంటి ఇష్యూ కూడా లేదు. కాబట్టి మీరు గమనించండి, మహీంద్రా అండ్ మహీంద్రా వాళ్ళు కేవలం 9.9% వాటానే అంటున్నారు. బికాస్ అంతకు మించి పెంచుకోవడానికి వాళ్ళకు కూడా అవకాశం లేదు. ఇది ఒక క్లాసిఫికేషన్. 10% హోల్డ్ చేయగలిగేది ఎవరైనా హోల్డ్ చేయగలరు విత్ ఆర్బీఐ పర్మిషన్. ఆఫ్టర్ 5% ఆర్బీఐ పర్మిషన్ కావాలి. కానీ 15% వాటాని పెన్షన్ ఫండ్స్ కానీ ఆర్ ఇంటర్నేషనల్ గా వివిధ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ లో హోల్డింగ్స్ ఉన్న వాళ్ళు 15% హోల్డ్ చేయగలరు. ఇది సెకండ్ క్లాసిఫికేషన్. అండ్ థర్డ్ క్లాసిఫికేషన్ లో ప్రమోటర్స్ వస్తారు. వాళ్ళు 26% వాటా వరకు కూడా హోల్డ్ చేయొచ్చు. కానీ ఆ ప్రమోటర్ కి వివిధ కంపెనీస్ లో భాగస్వామ్యం ఉండకూడదు. ఇదంతా ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే మహీంద్రా అండ్ మహీంద్రా వాళ్ళు ఆర్బీఎల్ బ్యాంక్ లో ఇన్వెస్ట్మెంట్ చేసి ఆర్బీఎల్ బ్యాంక్ ని వాళ్ళ బిజినెస్ కి పాజిటివ్ గా చేంజ్ చేసుకోవడానికి 0% స్కోప్. ఆర్బీఐ 1% కూడా దానికి ఒప్పుకోదు. దీనికి సరైన ఉదాహరణే ఎస్ బ్యాంక్ భారీ కష్టాల్లో ఉన్నప్పుడు ఎస్బీఐ వాళ్ళని అండ్ ఇతర బ్యాంక్స్ ని అన్నిటిని అడిగి కొంత డబ్బులైనా ఎస్ బ్యాంక్ లోకి తీసుకొచ్చారే కానీ ఒక్క కార్పొరేట్ ని కూడా ఆర్బీఐ అప్రోచ్ అవ్వలేదు. ఈవెన్ లక్ష్మీ విలాస్ బ్యాంక్ క్రైసిస్ లో ఉంటున్నప్పుడు కూడా కార్పొరేట్స్ ఎంత ప్రయత్నించినా ఫారెన్ బ్యాంక్ అనే డిబిఎస్ వాళ్ళని అనుమతించారే కానీ ఎల్వీబీ అక్విజిషన్ కి మిగతా వాళ్ళని అనుమతించలేదు. ఇదే పిరమాల్ కేసులో కూడా జరిగింది. సో ఎప్పుడైనా ఒక బ్యాంక్ క్రైసిస్ లో ఉన్నప్పుడు ఇతర బ్యాంక్స్ ఆర్ ఇతర ఇన్స్టిట్యూషన్స్ ఆర్ ఫారెన్ ఇన్స్టిట్యూషన్స్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఆదుకోవడానికి ఆర్బీఐ ఒప్పుకుంటూ వచ్చింది. కానీ ఏ ఒక్క కార్పొరేట్ ని కూడా ఇంతవరకు బ్యాంకింగ్ సిస్టమ్ లోకి ఇన్వైట్ చేయలేదు. కాబట్టి మహేంద్ర అండ్ మహేంద్ర వాళ్ళు చేసిన ఇన్వెస్ట్మెంట్, ఆర్బీఎల్ బ్యాంక్ లో చేసిన ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజిక్ మూవ్ అయి M&M కి అడ్వాంటేజ్ ని తీసుకొచ్చే విధంగా ఉంటుందనేలా మార్కెట్ 1% కూడా థింక్ చేయట్లేదు. కాబట్టి ఇవాళ స్టాక్ ప్రైస్ లో ఫాల్ కనిపించింది. ఇన్ఫాక్ట్ M&M వాళ్ళు ఇంతలా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నప్పుడు అట్లీస్ట్ దానికి ఒక లాజిక్ నైనా ఎక్స్ప్లెయిన్ చేసి ఉండాల్సింది. జస్ట్ ఇన్వెస్ట్మెంట్ వితౌట్ లాజిక్ కేవలం ఆర్బీఎల్ బ్యాంక్ లోనే చేయాల్సిన నీడ్ లేదు కదా. వివిధ వెంచర్స్ ఈవెన్ కోర్ బిజినెస్ లోనే చేసుకోవచ్చు. అండ్ ఇతర స్టాక్స్ బోల్డ్ ఉంటాయి. జస్ట్ ట్రెజరీని మాత్రమే ఇన్వెస్ట్మెంట్ కి చేయాలనుకుంటున్నప్పుడు ఆర్బీఎల్ బ్యాంక్ ఒక సొల్యూషన్ కాదు. కాబట్టి మార్కెట్ లో ఈ డౌట్ కి ఇంకా ఆన్సర్ దొరకకపోవడం ఓవరాల్ మార్కెట్ లో M&M రిలేటెడ్ గా అన్సర్టనిటీని మెయింటైన్ చేస్తూ వచ్చింది. చాలా టైం బ్యాక్ నుంచి ఉంటున్న వీళ్ళ రాంగ్ క్యాపిటల్ అలొకేషన్ పాలసీని ఏబీసీ అని తీసుకొస్తూ 18% రిటర్న్ ఆన్ ఈక్విటీతో మేము స్ట్రాంగ్ గా గ్రో అయ్యే బిజినెస్ లోనే ఉంటాం, మిగిలిన బిజినెస్ లో నుంచి ఎగ్జిట్ అవుతామని చెప్పిన వీళ్ళే అనదర్ టైం వీళ్ళు లో ఆర్ఓఈ అండ్ అనదర్ నాన్ కోర్ బిజినెస్ లోకి ఇన్వెస్ట్మెంట్ చేస్తూ వితౌట్ ఎనీ స్ట్రాటజిక్ థీమ్ ఒక అప్డేట్ వస్తూ ఉండడం మార్కెట్ దీన్ని నెగిటివ్ గా తీసుకుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు ఫ్యూ మినిట్స్ లో మీరు వింటున్న డేటా మొత్తం మీకు ప్రెజెంట్ చేయడానికి మేమన్ మా టీమ్ మెంబర్స్ పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మాత్రం వీడియోని తప్పకుండా లైక్ చేస్తూ మేము పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్, మార్కెట్ లో వస్తున్న స్పెక్యులేషన్స్ ప్రకారం కెమికల్ అండ్ పెట్రోకెమికల్ ఇండస్ట్రీకి పిఎల్ఐ స్కీమ్ ని తీసుకొచ్చే విధంగా కేంద్రం థింక్ చేస్తుందని ఫైనాన్స్ మినిస్టర్ దగ్గర నుంచి వస్తున్న ఈ అప్డేట్స్ అప్కమింగ్ టైమ్స్ లో కెమికల్ స్టాక్స్ రిలేటెడ్ గా బజ్ అయితే తీసుకొస్తాయి. నెక్స్ట్, ఐఎక్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ కాంపిటీటర్ అయిన హెచ్పిఎక్స్ వాళ్ళకి సిఆర్సి వాళ్ళ దగ్గర నుంచి 3 సెగ్మెంట్స్ లోకి ఎంటర్ అవడం కోసం డిఏఎం డే అహెడ్ మార్కెట్, టిఏఎం టర్మ్ అహెడ్ మార్కెట్ అండ్ హై ప్రైస్ కంటింజెన్సీ కాంట్రాక్ట్స్ లోకి ఎంటర్ అవడానికి వీళ్ళకి అప్రూవల్ వస్తూ ఉండడం, ఇది ఫర్దర్ గా ఐఎక్స్ కి నెగిటివ్ గా ఉంటుందని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తూ స్టాక్ రిలేటెడ్ గా ఇవాళ మనకి ఫాల్ కనిపించింది. ఇన్ఫాక్ట్ ఐఎక్స్ వాళ్ళ నెంబర్స్ ని కూడా పోస్ట్ చేశారు, అది రిజల్ట్స్ లో మాట్లాడుకుందాం. బట్ ఓవరాల్ సిఆర్సి వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళ కాంపిటీటర్ అయిన హెచ్పిఎక్స్ వాళ్ళకి వస్తున్న ఈ అప్రూవల్ నెగిటివ్ గానే అప్లై అవుతుంది. నెక్స్ట్, ఆర్వీఎన్ఎల్ గురించి మాట్లాడుకోవాలి. ఆర్వీఎన్ఎల్ రిలేటెడ్ గా గవర్నమెంట్ వాళ్ళు 78.2% దగ్గరగా వాటాని హోల్డ్ చేస్తున్నారు. ఆ వాటాలో నుంచి 5.36% వాటా, ఈ 5.36% వాటాలో మొదటిగా 3.4% వాటాను అమ్ముతా అంటున్నారు. ఇఫ్ దానికి మంచి డిమాండ్ ఉంటే ఇంకో అడిషనల్ 1.96, టోటల్ గా 5.36% వాటాని విత్ ద ఫ్లోర్ ప్రైస్ 119 రూపీస్ పర్ షేర్ నిన్నటి క్లోజింగ్ ప్రైస్ తో చూస్తే 11% డిస్కౌంట్ లో సెల్ చేస్తారు అంటుండడం, అది కూడా నిన్న మార్కెట్స్ క్లోజ్ అయ్యాక సడన్ గా వచ్చిన అప్డేట్. సడన్ గా ఓఎఫ్ఎస్ అనౌన్స్ చేస్తూ ఉండడం మార్కెట్స్ లో ఇవాళ సెల్లింగ్ ప్రెషర్ అయితే కనిపించింది. రీటైల్ కేటగిరీకి 28 మీన్స్ రేపటి రోజున ఈ ఓఎఫ్ఎస్ లో పార్టిసిపేట్ చేయడానికి ఎలిజిబిలిటీ దొరుకుతుంది. నెక్స్ట్, సిడిఎస్ఎల్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు 9 crore యాక్టివ్ డిమాట్ అకౌంట్స్ ని క్రాస్ చేశారని ఇలా అప్డేట్స్ చేస్తున్నారు. మరి వీళ్ళ కాంపిటీటర్ ఎన్ఎస్డిఎల్ వాళ్ళ దగ్గర ఎన్ని డిమాట్ అకౌంట్స్ ఉన్నాయి? అరౌండ్ 3.5 crore దగ్గరగా డిమాట్ అకౌంట్స్ ఉన్నాయి. సో 9 crores అనేది ఒక బిగ్ నెంబర్ లా కనిపిస్తున్నా మన ఇండియన్ పాపులేషన్ లో నియర్లీ ఇది ఒక 5% కాంట్రిబ్యూట్ అవుతుంది. అరౌండ్ టోటల్ ఇండియన్ పాపులేషన్ లో 80 crore పీపుల్ దగ్గరగా స్మార్ట్ ఫోన్స్ ని యూస్ చేస్తున్నారు. అండ్ 85% ఆఫ్ ద అడల్ట్స్ దగ్గర బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి. సో స్మార్ట్ ఫోన్ ఉంది, బ్యాంక్ అకౌంట్స్ ఉంది. అప్కమింగ్ టైమ్ లో వాళ్ళు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్స్ చేద్దాం అనుకుంటే ఫర్ ద లాంగ్ టర్మ్ ఈక్విటీ రిలేటెడ్ గా దెన్ అది సిడిఎస్ఎల్ రిలేటెడ్ గా ఒక బిగ్ బిజినెస్
ఆపర్చునిటీ అయితే అవుతుంది. నెక్స్ట్ నెట్ వెబ్ టెక్నాలజీస్ IPO గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ ఇష్యూ ప్రైస్ 500 రూపీస్, వెరాజ్ లిస్ట్ అయిన ప్రైస్ 947 రూపీస్. అండ్ లిస్టింగ్ గెయిన్ పరంగా చూసుకుంటే 89% దగ్గరగా లిస్టింగ్ గెయిన్స్ తో ఇవాళ ఓపెన్ అయినట్టు. అలా ఓపెనింగ్ నుంచి ఇంకొంత అప్ సైడ్ కి వెళ్ళి అక్కడి నుంచి కొంత ప్రాఫిట్ బుకింగ్, ఓవరాల్ 82% లిస్టింగ్ డే గెయిన్స్ తో ఇవాళ ఈ IPO క్లోజ్ అయింది. అండ్ రీసెంట్ టైమ్స్ లో మార్కెట్ లో ఉంటున్న స్పెక్యులేషన్ కూడా ఆల్మోస్ట్ 80% లిస్టింగ్ గెయిన్స్ ఉంటాయని అప్డేట్స్ ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే ఇంకొంత బెటర్ గానే లిస్ట్ అయింది, కానీ మార్కెట్ లో వస్తున్న సెల్ ఆఫ్ దీంట్లో కూడా కొంత ప్రాఫిట్ బుకింగ్ కనిపించింది. నెక్స్ట్ మార్కెట్ లో పర్టికులర్ గా జియో రిలేటెడ్ గా ఒక బిగ్ అలర్ట్ అనే అనుకోవాలి. బికాస్ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ఉంది కదా, కొత్తగా అప్కమింగ్ టైమ్స్ లో రానున్న కంపెనీ, లిస్ట్ ఉన్న కంపెనీ ఉంది కదా. ఇంకా చెప్పాలంటే వాళ్ళు ఇంకా బిజినెస్ ని కూడా స్ట్రాంగ్ గా స్టార్ట్ చేయలేదు. అలాంటి వాళ్ళు ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద టాప్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ, నియర్లీ $10 trillion దగ్గరగా అసెట్స్ ని మెయింటైన్ చేస్తున్న బ్లాక్ రాక్ వాళ్ళ రిలేటెడ్ గా పార్ట్నర్షిప్ ని ఏర్పాటు చేసుకుంటూ ఇది ఒక జాయింట్ వెంచర్. 50% స్టేక్, కంట్రోలింగ్ స్టేక్ అనేది జియో ఫైనాన్షియల్స్ దగ్గర ఉంటది, ఇంకో 50% బ్లాక్ రాక్ దగ్గర ఉంటది. వీళ్ళిద్దరూ కలిసి AMC బిజినెస్ ని ఇండియాలో స్టార్ట్ చేయబోతున్నారనేలా అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. AMC అంటే అది మ్యూచువల్ ఫండ్ బిజినెస్. యాక్చువల్లీ ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్మెంట్స్ అవసరం లేదు, బట్ స్టిల్ వీళ్ళు ఒక్కొక్కరు కూడా $150 million ఫ్రమ్ ఈచ్, అంటే ఇండియన్ రూపీస్ లో నియర్లీ 1200 crores దగ్గరగా మనీ పెడుతూ మ్యూచువల్ ఫండ్ బిజినెస్ ని స్టార్ట్ చేస్తారనేలా అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ ఎవరైతే బ్లాక్ రాక్ అనే పేరు మనం వింటున్నామో, వీళ్ళు ఇండియాలో మ్యూచువల్ ఫండ్ బిజినెస్ కోసం చాలా టైం బ్యాక్ నుంచి పోరాడుతూనే ఉన్నారు. 2018 లో DSP గ్రూప్ నుంచి వీళ్ళు ఎగ్జిట్ అవుతూ ఇండియన్ మార్కెట్ నుంచి వీళ్ళు తప్పుకోవడం జరిగింది మ్యూచువల్ ఫండ్ బిజినెస్ రిలేటెడ్ గా. బట్ అగైన్ ఇప్పుడు జియో వాళ్ళతో ఇండియన్ మార్కెట్స్ ని టచ్ చేస్తున్నట్లయితే మనకి అర్థం అవుతుంది. లెట్స్ సీ ఇది ఎలా పాన్ అవుట్ అవుతుందని. బట్ ఓవరాల్ ఈ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ రిలేటెడ్ గా బిజినెస్ సెగ్మెంట్స్ వీళ్ళకి ఆల్రెడీ NBFC రిలేటెడ్ గా కూడా లైసెన్స్ ఉంది. అండ్ ఇప్పుడు AMC బిజినెస్ ని కూడా త్రూ బ్లాక్ రాక్ వీళ్ళు ఎస్టాబ్లిష్ చేయాలని ప్రయత్నిస్తుండడం మార్కెట్ లో ఒక బిగ్ స్పెక్యులేషన్ ఈ జియో ఫైనాన్షియల్స్ రిలేటెడ్ గా క్రియేట్ అవుతూ ఉంది. నెక్స్ట్ సిప్లా గురించి మాట్లాడుకోవాలి. సిప్లా మంచి నెంబర్స్ ని పోస్ట్ చేసింది, అది మనం నిన్నటి వీడియోలోనే మాట్లాడుకున్నాం. బట్ దాని తర్వాత ఉంటున్న ఇంట్రెస్టింగ్ అప్డేట్, రిజల్ట్స్ బాగుండడంతో పాటు ఈ సిప్లా రిలేటెడ్ గా ప్రమోటర్స్ ప్రెసెంట్ నియర్లీ 33.47% దగ్గరగా వాటాని హోల్డ్ చేస్తున్నారు. వాళ్ళ వాటాలో సిగ్నిఫికెంట్ వాటాని సెల్ చేస్తూ కంపెనీ ఒక ఓనర్షిప్ ని, బికాస్ ఇది సెకండ్ జనరేషన్ వాళ్ళు రన్ చేస్తున్న కంపెనీ కాబట్టి, అండ్ నెక్స్ట్ జనరేషన్ రిలేటెడ్ గా ఎలా దీన్ని కంట్రోల్ చేస్తారనే సక్సెషన్ ప్లాన్స్ రిలేటెడ్ గా కూడా మార్కెట్ లో క్వశ్చన్స్ ఉన్నాయి. కాబట్టి వీళ్ళు ప్రమోటర్ స్టేక్ సేల్ చేసి నెక్స్ట్ స్ట్రాంగ్ ప్లేయర్స్ చేతిలో సిప్లా రిలేటెడ్ గా వాటాని పెట్టాలనుకుంటున్నారు. సిప్లా ఒక ఫ్యూచర్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ప్లేయర్స్ చేతిలో పెట్టాలని వీళ్ళు ప్లాన్ చేస్తున్నారనేసరికి స్టాక్ రిలేటెడ్ గా ఇవాళ బజ్ నెలకొంది. బట్ దానికి సిప్లా వాళ్ళు రియాక్ట్ అవుతూ ఇంకా అటువంటి డిస్కషన్స్ ఏం లేవు, అలాంటివి ఏమైనా ఉంటే మేము ఖచ్చితంగా డిస్క్లోజ్ చేస్తాం ఎక్స్చేంజెస్ కానీ అప్డేట్ చేశారు. నిన్న రిజల్ట్స్ బాగుంటుండడం అండ్ దాంతోపాటు ప్రమోటర్స్ కూడా వాళ్ళ దగ్గర ఉంటున్న 33.47% వాటాలో సిగ్నిఫికెంట్ స్టేక్ ని సెల్ చేస్తారనేసరికి గ్లోబల్ గా ఉంటున్న ప్రైవేట్ ఈక్విటీ ఫర్మ్స్ ఎవరైతే ఈ ఫార్మా స్పేస్ లో ఇంట్రెస్టెడ్ గా ఉంటూ వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారో వాళ్ళు పోటీ పడుతున్నారు అనేసరికి కూడా స్టాక్ ప్రైస్ లో మనకి ఇవాళ ర్యాలీ కనిపించింది. నెక్స్ట్ కల్పతరు పవర్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి 2261 crores విలువ చేసే ఆర్డర్స్, ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ రిలేటెడ్ గా సెక్టార్స్ నుంచి వీళ్ళకి ఆర్డర్స్ లభించాయని, ఫ్రమ్ ఇండియన్ అండ్ ఈవెన్ ఓవర్సీస్ మార్కెట్ నుంచి కూడా ఆర్డర్స్ లభించాయని వీళ్ళు అప్డేట్స్ చేస్తున్నారు. నెక్స్ట్ రిజల్ట్స్ గురించి మాట్లాడుకోవాలి. ఫ్రెండ్స్ నిన్నటి వీడియోలోనే టెక్ మహేంద్ర నెంబర్స్ వీక్ గా ఉన్నాయి అండ్ సిప్లా నెంబర్స్ బెస్ట్ గా ఉన్నాయని మాట్లాడుకున్నాం. అండ్ యాక్సిస్ బ్యాంక్ నెంబర్స్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కి బిలోనే ఉన్నాయనుకున్నాం కాబట్టి ఈ నెంబర్స్ ని ఇప్పుడు డిస్కస్ చేయట్లేదు. నెక్స్ట్ టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ గురించి మాట్లాడుకోవాలి. వాళ్ళ స్టాక్ లో పెద్ద మూవ్ కనిపించలేదు, కానీ నెంబర్స్ బాగానే ఉన్నాయి. పర్టికులర్ గా వీళ్ళ ఇండియన్ బిజినెస్ 10 to 12% గ్రో అవుతుంది అనుకుంటే 15.5% గ్రోత్ అందరినీ సర్ప్రైజ్ చేసింది. ఆ ఇండియన్ బిజినెస్ లో కూడా ఫుడ్ బిజినెస్ 24% గ్రో అయింది. అండ్ వీళ్ళ ఇంటర్నేషనల్ బిజినెస్ కొంత డిసప్పాయింట్ చేసింది. ఆల్మోస్ట్ 10 to 12% గ్రో అవుతుంది అనుకుంటే 7% గ్రోత్ తో. రిమైనింగ్ నెంబర్స్ మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంటాయి. ఎక్కడ డిసప్పాయింట్మెంట్ లేదు. రెవెన్యూస్, ఆపరేటింగ్ ప్రాఫిట్ అండ్ నెట్ ప్రాఫిట్ రిలేటెడ్ గా కూడా వీళ్ళు బాగానే గ్రో అయ్యారు. అండ్ బ్లాక్ బాస్టర్ నెంబర్ ఆఫ్ ద FMCG స్పేస్ కోల్గేట్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ నెట్ ప్రాఫిట్ కొంత డిక్లైన్ అయినట్లు ఆన్ క్వార్టర్ బేసిస్ లో మనకి ఇంపాక్ట్ కనిపిస్తున్న ఒక ఎక్సెప్షనల్ లాస్ ఐటమ్ ఉంది. దాని కారణంగా నెట్ ప్రాఫిట్ డిక్లైన్ అయింది. రిమైనింగ్ నెంబర్స్ మొత్తాన్ని మనం కంపేర్ చేస్తున్నప్పుడు కంపేర్డ్ విత్ ఇతర FMCG ప్లేయర్స్ కోల్గేట్ రిలేటెడ్ గా ఒక స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ ఈసారి కనిపించింది. సో రీసెంట్ గా కంపెనీ బాధ్యతలను చేపట్టిన ప్రభా నరసింహన్ గారు ఏ స్ట్రాటజీని అయితే చెప్పారు, ప్రీమియమైజేషన్ పెంచుకుంటామని, అదే ఈసారి వీళ్ళ రిలేటెడ్ గా మార్జిన్స్ లో స్టెబిలిటీకి రీజన్. యాడ్ స్పెండింగ్ కూడా తగ్గడం అండ్ ప్రీమియమైజేషన్ పెరుగుతూ ఉండడం ఓవరాల్ నెంబర్స్ మార్కెట్ ఎస్టిమేట్స్ ని కంప్లీట్ గా బీట్ చేశాయి. అండ్ నెక్స్ట్ గోల్ఫ్రై ఫిలిప్స్ వీళ్ళు కూడా మార్కెట్ ఎస్టిమేట్స్ ని బీట్ చేస్తూ క్వార్టర్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో ఇంక్లూడింగ్ మార్జిన్ గ్రోత్, టాప్ లైన్ టు బాటమ్ లైన్ ప్రతి సెగ్మెంట్ లోనూ స్ట్రాంగ్ గ్రోత్ ని తీసుకురాగలిగారు. నెక్స్ట్ వేసివిఎస్ గురించి మాట్లాడుకోవాలి. యాక్చువల్లీ నెంబర్స్ రాకముందు రీసెంట్ టైమ్స్ లో వస్తున్న ర్యాలీతో వెరీ ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్ ఎలా సస్టైన్ అవుతుంది నెక్స్ట్ క్వార్టర్స్ లో అనుకున్న లాస్ట్ క్వార్టర్ నెంబర్స్ తర్వాత వస్తున్న ర్యాలీతో. బట్ ఈవెన్ అంత ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ తర్వాత ఇప్పుడు వస్తున్న నెంబర్స్ మార్కెట్ ని అగైన్ బీట్ చేస్తున్నాయి. ఐ థింక్ 2018 లో వీళ్ళు ఏ మార్జిన్స్ అయితే పోస్ట్ చేశారు ఆ టైంలోనే హైయెస్ట్ మార్జిన్స్, మళ్ళీ అగైన్
అలాంటి హైయెస్ట్ మార్జిన్స్ ని వీళ్ళు నమోదు చేయగలిగారు. ఈ నెంబర్స్ బాగున్నాయి అండ్ ఈవెన్ వీళ్ళ బ్యాలెన్స్ షీట్ లో 600 crore దగ్గరగా క్యాష్ ఉంది, విచ్ ఇస్ 11% ఆఫ్ దర్ మార్కెట్ క్యాపిటల్. అండ్ ఇక్కడతో ఆగిపోవట్లేదు, వీళ్ళు 88 crore పెట్టి ఏపీలో ఒక కొత్త రీఫ్యాక్టరీ బిజినెస్ కెపాసిటీని పెంచుకుంటారని, ఆంధ్రప్రదేశ్ లో ఇది ఎస్టాబ్లిష్ చేస్తారని ఇలా వీళ్ళు అప్డేట్స్ అయితే చేస్తున్నారు. ఈవెన్ నెస్లే నెంబర్స్ కూడా ఆన్ క్వార్టర్ కంపారిజన్ స్లైట్ డిక్లైన్ కనిపిస్తున్నా లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో మార్కెట్ ఎస్టిమేట్స్ బిలోనే ఉన్నాయి. ఆ ఎస్టిమేట్స్ ని బీట్ చేస్తూ మార్జిన్ ని స్టేబుల్ గా మెయింటైన్ చేస్తూ వీళ్ళ నెంబర్స్ ని పోస్ట్ చేయగలుగుతుండడం నెస్లే వాళ్ళ నెంబర్స్ కూడా బాగుంటున్నాయి. నెక్స్ట్ డాక్టర్ లాల్ పాత్ ల్యాబ్స్ గురించి మాట్లాడుకోవాలి. నెంబర్స్ ఆన్ క్వార్టర్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో ఎంత పర్సెంట్ గ్రో అయింది అండ్ ఈవెన్ మార్జిన్స్ రిలేటెడ్ గా ఎలా ఇంప్రూవ్మెంట్ ఉందనేది మీరు స్క్రీన్ పైన గమనించొచ్చు. అండ్ వీళ్ళ నెంబర్స్ తో పాటు 6 రూపీస్ పర్ షేర్ డివిడెండ్ ని కూడా ప్రకటించారు. సో ప్రీవియస్ క్వార్టర్ అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే వీళ్ళ నెంబర్స్ లో గ్రోత్ ఉంది. నెక్స్ట్ లారస్ ల్యాబ్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇది కొంచెం సర్ప్రైజింగ్ గా ఉంది బికాస్ నెంబర్స్ బ్యాడ్ గా వచ్చాయి. మీన్స్ మార్కెట్ ఎస్టిమేట్స్ ని కంప్లీట్ గా బీట్ చేస్తూ డౌన్ సైడ్ కి వచ్చాయి. బట్ స్టాక్ పడింది బట్ అగైన్ రికవర్ అయిపోయింది. వీళ్ళ నెంబర్స్ గురించి మాట్లాడుకుంటే వీళ్ళ ఇన్వెస్టర్ ప్రెసెంటేషన్స్ లో మీరు గమనించవచ్చు వీళ్ళ రెవెన్యూస్ లో ఎలాంటి ట్రెండ్ ఉంది అండ్ ఎబిటా మార్జిన్స్ ఎలా ఉన్నాయి. యాక్చువల్లీ 20% మార్జిన్స్ ఈసారి రిటైన్ అవుతాయి అనుకున్నారు అట్లీస్ట్ మినిమం కేసులో, కానీ ఈసారి ఆ మార్జిన్స్ కూడా డిక్లైన్ అవుతూ 14.2 అండ్ ROC లో డిక్లైన్. ఇలా మెయిన్ నెంబర్స్ థీమ్ రిలేటెడ్ గా మనకి డిక్లైన్ కనిపించింది. ఈవెన్ ఓవరాల్ ప్రెసెంటేషన్ ఏదైతే మనం డైలీ రిజల్ట్స్ రిలేటెడ్ గా చూస్తుంటామో అక్కడ కూడా మీకు క్లియర్ గా రెవెన్యూ, మార్జిన్, నెట్ ప్రాఫిట్ రిలేటెడ్ గా ఎలాంటి ఇంపాక్ట్ ఉందనేది కూడా మీకు ఇమేజ్ ద్వారా ప్రెజెంట్ చేస్తున్నాను. సో నెంబర్స్ బాగోలేవు. ఒక్కొక్క డివిజన్ గురించి మాట్లాడుకుందాం. వీళ్ళ CDMO బిజినెస్ రిలేటెడ్ గా ఏ ఫాల్ అయితే ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో బిగ్ ఫాల్ కనిపిస్తుందో దీనికి వీళ్ళు చెప్తున్నది లాస్ట్ ఇయర్ సేమ్ టైమ్ లో ఒక బిగ్ బిజినెస్, ఒక లంపీ బిజినెస్ ఆ టైంలో ఉండడం కారణంగా దాంతో ఈసారి కంపేర్ చేస్తే ఖచ్చితంగా డౌనే ఉంటుంది. అదొక ఎక్సెప్షనల్ బిజినెస్ ఆ టైంలో. కానీ బేస్ బిజినెస్ తో కంపేర్ చేస్తే CDMO బిజినెస్ నార్మల్ గానే ఉందని ఇలా అప్డేట్ చేస్తున్నారు. వీళ్ళ అదర్ బిజినెస్ లైక్ API అండ్ ARV యాంటీ రిట్రోవైరల్ సెగ్మెంట్ రిలేటెడ్ గా, పర్టికులర్లీ ఫార్ములేషన్ సెగ్మెంట్ రిలేటెడ్ గా ఇంపాక్ట్ అయితే కనిపిస్తుంది. అనదర్ క్వార్టర్ నెక్స్ట్ క్వార్టర్ Q2 లో కొంత రీబౌండ్ ఉంటుంది అనడం కొంత పాజిటివ్. బట్ ఓవరాల్ నెంబర్స్ అండ్ వీళ్ళ సెగ్మెంట్ వైడ్ బిజినెస్ రిలేటెడ్ గా కూడా ఇంపాక్ట్ నెగిటివ్ గా ఉంటూ ఉండడం నేను పర్సనల్ గా ఈ నెంబర్స్ ని నెగిటివ్ గానే చూస్తున్నాను. అండ్ మేనేజ్మెంట్ ఆఫ్టర్ ద రిజల్ట్స్ కొంత క్లారిఫై చేయడానికి అయితే ప్రయత్నించారు. ఏం జరుగుతుంది వీళ్ళ బిజినెస్ లో, ఏ సెగ్మెంట్స్ లో ఎలాంటి ఇంపాక్ట్ ఉంది అండ్ ఆ ఇంపాక్ట్ కలగడానికి రీజన్ ఏంటని. బట్ ఈ రీసెంట్ క్వార్టర్స్ చాలా క్వార్టర్స్ నుంచి ఇదే మెయింటైన్ అవుతుంది కాబట్టి అట్లీస్ట్ వీళ్ళ మార్జిన్స్ లో స్టెబిలిటీ వచ్చేంత వరకు కూడా మార్కెట్ లో స్ట్రాంగ్ పాజిటివిటీ డెవలప్ అవ్వదు. బట్ ఈవెన్ ఇంత వీక్ నెంబర్స్ తర్వాత కూడా మార్కెట్ లో సడన్ డిప్ కనిపించినా అగైన్ మళ్ళీ రికవర్ అవుతూ కొంత పాజిటివ్ లోనే స్టాక్ క్లోజ్ అయింది. మేబీ లాస్ట్ 1 year నుంచి స్టాక్ లో ఎక్సెప్షనల్ గా ఒక హ్యూజ్ ఫాల్ కనిపించింది. అండ్ ఇంకొక పాజిటివ్ ఫ్యాక్టర్ మేబీ ఇంత బ్యాడ్ నెంబర్స్ అవుతున్నా స్టేబుల్ అవుతూ ఉండడానికి మేబీ ఇంకొక ఇంపార్టెంట్ రీజన్ సిప్లా వాళ్ళు కానీ ఈవెన్ డాక్టర్ రెడ్డిస్ వాళ్ళు కానీ US సేల్స్ రిలేటెడ్ గా గ్లోబల్ సేల్స్ రిలేటెడ్ గా స్ట్రాంగ్ డేటాని పబ్లిష్ చేస్తూ ఉండడం. ఇప్పుడు డాక్టర్ రెడ్డిస్ నెంబర్స్ ని కూడా మాట్లాడుకుందాం. బట్ వాళ్ళు అలా స్ట్రాంగ్ సేల్స్ ని పబ్లిష్ చేస్తూ ఉండడం రిమైనింగ్ ఫార్మా ప్లేయర్స్ రిలేటెడ్ గా కూడా ప్రైజింగ్ ఇష్యూ అనేది సార్ట్ అవుట్ అవుతూ ఈ అప్కమింగ్ క్వార్టర్స్ లో ఇవి బెటర్ అవుతాయనేమో మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిందేమో, కానీ లారస్ ల్యాబ్స్ నెంబర్స్ వీక్ గానే ఉన్నాయి. నెక్స్ట్ IEX నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి. డెఫినెట్లీ డిసప్పాయింట్మెంట్ నెంబర్స్. ఎక్కడ సర్ప్రైజ్ అని లేదు, పాజిటివ్ గా మార్కెట్ ఎస్టిమేట్స్ కంటే స్లైట్ బిలో ఉన్నాయి. టూ మచ్ డిసప్పాయింట్మెంట్ కాదు, అలానే అట్లీస్ట్ ఫ్లాట్ ఆర్ కొంత బెటర్ పాజిటివ్ గా కూడా లేదు. బిలో ఎక్స్పెక్టేషన్స్. ఎవ్రీ సెగ్మెంట్ రెవెన్యూ, ఆపరేటింగ్ సైడ్, మార్జిన్స్ అండ్ నెట్ ప్రాఫిట్ ప్రతి సెగ్మెంట్ లోను ప్రీవియస్ క్వార్టర్ తో పోలిస్తే డిక్లైన్ కనిపిస్తూ ఉంది. ఈవెన్ ఇయర్ ఆన్ ఇయర్ తో కంపేర్ చేస్తున్నా ఆన్ మార్జిన్ సైడ్ వస్తున్న ఈ ఫాల్ మార్కెట్ రిలేటెడ్ గా నెగిటివ్ గానే తీసుకోవాలి. నెక్స్ట్ బిర్లా సాఫ్ట్ వాల్ నెంబర్స్ ని పోస్ట్ చేశారు. మార్జిన్స్ ని స్టేబుల్ గా మెయింటైన్ చేయగలుగుతూ రెవెన్యూస్ గ్రో అవ్వగలుగుతూ ఉండడం, నెట్ ప్రాఫిట్స్ క్వార్టర్ బేసిస్ లో కూడా 23% దగ్గరగా గ్రో అయ్యాయి. సో ఓవరాల్ నెంబర్స్ పాజిటివ్ గా ఉన్నాయి. నెక్స్ట్ ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఎక్స్ట్రాడినరీ నెంబర్స్ బోత్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రాఫిటబిలిటీ అండ్ అసెట్ క్వాలిటీ. వీళ్ళు సాలిడ్ సెట్ ఆఫ్ నెంబర్స్ ని డెలివర్ చేశారు. నెక్స్ట్ డాక్టర్ రెడ్డిస్ నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ నెంబర్స్ ఆన్ క్వార్టర్ బేసిస్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో రెవెన్యూస్ పరంగా, మార్జిన్స్ పరంగా అండ్ ప్రాఫిటబిలిటీ పరంగా గుడ్ గ్రోత్ ని వీళ్ళు తీసుకురాగలిగారు. అండ్ దీనికంటే మోస్ట్ ఇంపార్టెంట్ వీళ్ళ US సేల్స్ మార్కెట్ ఆల్మోస్ట్ $370 million దగ్గరగా US లో సేల్స్ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తే వీళ్ళు ఏకంగా $390 million సేల్స్ ని నమోదు చేశారు. ప్రీవియస్ క్వార్టర్ లో $310 million దగ్గరగా ఉంది. US సేల్స్ స్ట్రాంగ్ గా ఉంటుండడం పర్టికులర్ గా డాక్టర్ రెడ్డిస్ అనే కాదు, సిప్లా రిలేటెడ్ గా కూడా ఎంటైర్ ఫార్మా స్పేస్ ని కూడా ఇవాళ లిఫ్ట్ చేసింది. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. నిఫ్టీ లెవెల్స్ ఇవాళ ఎక్కడైతే రెసిస్టెన్స్ ఫేస్ చేసిందో అది ఒకవేళ బ్రేక్ అప్ సైడ్ కి వెళ్తుంటే 19,760 సపోర్ట్ అండ్ ఫాలో అవుతుంటే మాత్రం ఇంట్రాడే పరంగా నేను మీకు డ్రా చేయట్లేదు బికాస్ నేను గమనిస్తున్నది ఇంట్రాడే పరంగా ఈ లెవెల్సే. కానీ పొజిషనల్ బేసిస్ తో ఒక లార్జర్ స్కేల్ లో చూసినప్పుడు మాత్రం 19,620 ఇంపార్టెంట్ సపోర్ట్. అండ్ బ్యాంక్ నిఫ్టీ పరంగా ఈ ఇంపార్టెంట్ సపోర్ట్ ఒకవేళ బ్రేక్ అవుతూ ఉంటే నెక్స్ట్ ఇంపార్టెంట్ సపోర్ట్ అండ్ అప్ సైడ్ ఈ రెసిస్టెన్స్ బ్రేక్ అవుతుంటే 45,970 అండ్ నెక్స్ట్ ఇవాళ ఫేస్ చేసిన రెసిస్టెన్స్ 46,280. అండ్ ఆప్షన్ చైన్ డేటా రీసెంట్ టైమ్స్ లో అనుకుంటున్న లెవెలే వర్కౌట్ అవుతుంది. 19,500 to 20,000 ఈ 500 పాయింట్ రేంజ్ లో నేను చూస్తున్నాను. సో ఆల్మోస్ట్ 19,900 వరకు ఇవాళ వెళ్ళింది. అగైన్ ఫాలో అవుతూ ఇప్పుడు 19,650 దగ్గర ఉంది కాబట్టి ఇంకా కంఫర్ట్ జోన్ ఉంది కాబట్టి ఇదే లెవెల్ నే ఫర్దర్
ఫర్దర్ గా మార్కెట్ లో క్యారీ చేయాలనుకుంటున్నాను. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.